నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కోడి రమేష్ మాట్లాడుతూ, అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల సభలో ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అబద్ధపు మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ డిక్లరేషన్ మరిచిపోయారన్నారు. అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి పక్కా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలి. ఎస్సీ ఉపకులాలకు మాదిగ కార్పొరేషన్లకు ఏడాదికి 750 కోట్ల కేటాయించాలి. ఎస్సీ హాస్టల్స్ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలకు ఏడాదికి 1000 కోట్లు కేటాయించాలి. లేని ఎడల బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేంత వరకు పోరాడుతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి మొగిలి, జిల్లా కార్యదర్శి నాగుల రాజన్న, ఎస్సీ మోర్చా మంచిర్యాల పట్టణ అధ్యక్షులు దేవరకొండ వెంకన్న, ప్రధాన కార్యదర్శి జాడి నరేందర్, ఎస్సీ మోర్చా నస్పూర పట్టణ అధ్యక్షులు సిరికొండరాజు, ప్రధాన కార్యదర్శి తరల్ల విజయ్, ఎస్సీ మోర్చా లక్షెట్పేట మండల అధ్యక్షులు చంద్రయ్య, మద్దల నరేష్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్న నాయకత్వం, బీజేపీ జిందాబాద్. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారు చేవెళ్ల బహిరంగ సభలో ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వస్తే ఎస్సీ డిక్లరేషన్ చేస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 10 నెలలు కావస్తున్నా కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో వాటిని నెరవేర్చడం లేదు. మరి అవి వెంటనే నెరవేర్చాలని మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి మేము అడుగుతున్నాం, మేము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప ఈ దళితులకు మీరు ఒరగబెట్టింది ఏం లేదు. మా అదృష్టం ఏంటంటే ఈ మంచిర్యాల జిల్లాలో 2 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. అటు చూస్తే బెల్లంపల్లి, ఇటు చూస్తే చెన్నూరు. 2 దళిత ఎమ్మెల్యేలు. మా అదృష్టం ఇంకా ఏంటంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి గారు మీరు ఎస్సీ డిక్లరేషన్ పేరుతోటి మనం అధికారంలోకి వచ్చినాం, దయచేసి అదిని అమలు చేయాల్సిన అవసరం ఎంత అన్నా ఉన్నదని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడారు. కానీ కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడతారు. అరే ఫస్ట్ నీ ఇల్లు చూసుకోవయ్యా బాబు అని అంటే వాళ్ళు దేశాన్ని చూస్తారంటారు. ఖచ్చితంగా చేవెళ్లలో మీరు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రతి దళితులకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. సాంఘిక సంక్షేమ ఎస్సీ హాస్టళ్ల కోసం బడ్జెట్లు 750 కోట్లు సుమారుగా కేటాయించాలి. నిరుద్యోగ యువత దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి దళిత మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కొత్తగా అడిగింది ఏం లేదు. మీరు డిక్లరేషన్ పేరుతోటి ఏమైతే మోసపు మాటలు చెప్పి అధికారాన్ని చేపట్టిరో మీరు ఇచ్చిన మా వాగ్దానాలను మీకు గుర్తు చేస్తున్నాం. అంతే తప్ప ఇంకా మేము కొత్తగా ఆశపడింది ఏం లేదు. దళితులమన్నా మాకేం ఉండదు, ఇంకా చేసుకుంటే బతికేటోళ్ళం, రెక్కాడితే డొక్కాడది. ఎవడు ఏది చెప్పినా నమ్ముతాం, గుడ్డిగా నమ్ముతామే. దళితులం కదా. అగో దాన్ని క్యాచ్ చేసిన మా రేవంత్ రెడ్డి అన్న అక్కడ డిక్లరేషన్ పేరుతోటి మమ్మల్ని ఓటు బ్యాంకు రాజకీయానికి వాడుకున్నట్టు కాదు. దయచేసి నువ్వు ఏమైతే వాగ్దానం చేసినావో అది వెంటనే అమలు చేయాలి. మాకు సపరేట్గా ఒక 750 కోట్లు బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై.